కాపు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి జాబ్ మేళా నిర్వహిస్తుండటం పట్ల యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా ఏర్పాట్లపై నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాపు యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాలు మా విజయవాడ నుండి ప్రతినిధి సలాం అందిస్తారు. విద్యార్థులు నిరుద్యోగ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్న కాపు జాబ్ మేళా రానే వచ్చింది. ఈ నెల 19, 20, 21వ తేదీన ఈ విజయవాడ ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో కాపు జాబ్ మేళా 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగ యువకులు ఉన్నారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందుకు అనుగుణంగానే ఈ 3 రోజులు ఏదైతే 19, 20, 21 ఉంది, 3 రోజులు మాత్రం నోవా ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ అయిన ముత్తంశెట్టి కృష్ణారావు ఆధ్వర్యంలో ఉచిత వసతి కల్పిస్తూ వాళ్ళకి వచ్చే విద్యార్థులందరికీ అకామిడేషన్ కల్పిస్తూ వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 150 కంపెనీలు వచ్చి నోవా ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే నైపుణ్యం గల విద్యార్థులను వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 19, 20 తారీఖున విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తారు. 21వ తారీఖున ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళని మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీద వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇందుగుణంగా కృష్ణా జిల్లా కాపునాడు సెక్రటరీ ఎవరైతే ఉన్నారో బేతు రామ్మోహన్ రావు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం వెళ్ళి ఇబ్రాహీంపట్నం నోవా ఇంజనీరింగ్ కాలేజీని పరిశీలించడం జరుగుతుంది. ఆయన కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఏదైతే కాపు వర్గ విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా వచ్చేసి సద్వినియోగాన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలపడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 3 రోజుల పాటు జరుగుతుందో కాపు నిరుద్యోగ జాబ్ మేళా జరుగుతుందో దీనికి అంటే ఏది క్వాలిఫికేషన్ ఏదిగా నిర్ధారించారు? ముఖ్యంగా ఈ రోజున ఈ జాబ్ మేళా వలన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులు 10th క్లాస్ చదువుకొని ఉన్నటువంటి వ్యక్తుల కాడ నుంచి ఇంటరు, డిగ్రీ, పీజీ, అదేవిధంగా ఎంసీఏ, ఎంటెక్, బీటెక్, మరి బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నటువంటి వ్యక్తులు, మరి అదేవిధంగా అందరూ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను అవకాశం కల్పించే విధంగా మరి దేశంలోనే అతి పెద్ద కంపెనీలైనటువంటి ఐటీ సంస్థల నుంచి 150 కంపెనీలు, ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి 75 కంపెనీలు, నాన్ ఐటీ సంబంధించినటువంటి వారితోటి 75 కంపెనీలు, టోటల్గా 150 కంపెనీలతోటి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ఈ నెల 19వ తారీఖు అంటే రేపు, ఎల్లుండి 20వ తారీఖు నాడు ట్రైనింగ్ ఇవ్వటం కోసం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మరి సర్టిఫికెట్స్ కూడా ఈ 2 రోజులు ట్రైనింగ్ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఏదైతే చాలా మంది అంటే 10,000 మంది విద్యార్థులు వచ్చే విధంగా చూపుతున్నారు నిరుద్యోగ యువత, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు కాపునాడు తరఫున? వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళకి ఏదన్నా సర్టిఫికేట్స్ రూపేణ ఇస్తారా? ఎలాగ ఉంది అక్కడ ఉన్న ఉపయోగాలన్నీ నవ్వా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళందరూ కూడా సభ్యంగా ఏర్పాటు చేశారు. మా పిల్ల వెంకటేశ్వర గారి బృందంతో కలిపి ఈరోజు సాయంత్రం 5 గంటలకు నవ్వా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళొచ్చాం. దాంతోపాటు పిల్ల వెంకటేశ్వర గారు, బేతు రామ్మోహన్ రావు తదితరులు అందరం కూడా వెళ్ళి ఒక వసతి 3 బ్లాకులు కేటాయించారు. ఒక్కొక్క బ్లాక్లో 5 చొప్పున, అంటే ఒక రూమ్లో 5 చొప్పున ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఫుడ్ అరేంజ్మెంట్ కానీ, టోకెన్ సిస్టమ్ కానీ అంతా బాగుంది. అలానే మరి కాపు కార్పొరేషన్ కానీ ఏదో చేయలేని పని ఒక నవా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు చేసి చూపిస్తున్నారు. వాళ్ళకి ముందుగా మా ఛానల్ తరపున, నెంబర్ 1 ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుతూ, మరి అలానే ఈ సద్వినియోగం చేసుకోవాలని వచ్చిన వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ విద్యార్థులు వచ్చినటువంటి వాళ్ళు ఒరిజినల్స్ తీసుకురాకపోయినా కానీ జిరాక్స్ తో కూడాను వాళ్ళు అటెస్ట్ చేసి కనుక తీసుకొస్తే తర్వాత అయినా సరే సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ 19వ తారీఖు లోపు ఆన్లైన్ లో కనుక బుక్ చేసుకోలేనటువంటి వ్యక్తులైనా సరే 19వ తారీఖు అయినా కానీ, 20వ తారీఖు అయినా సరే, 21వ తారీఖు అయినా సరే ఉదయం లోపు వారు డైరెక్ట్ గా వచ్చి నోవా కాలేజీకి వస్తే కనుక వారికి కూడాను అవకాశం ఉంటుంది. దీంట్లో పాల్గొనవచ్చు. కంపల్సరీగా జాబ్స్ ప్రతి ఒక్కరు కూడాను సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి మన ఛానల్ ద్వారా ప్రతి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులందరికీ 13 జిల్లాల్లో ఉన్నటువంటి కాపులందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అయితే 3 రోజుల పాటు కాపు జాబ్ మేళాలు ఉపయోగించాలని చెప్పి ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ లో నమోదు చేసుకోలేదో వాళ్ళైనా తమ జిరాక్స్ సర్టిఫికెట్స్ తీసుకుని వస్తే కనుక కాపునాడు యువత వాళ్ళకి కావాల్సిన సహాయ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బేతు రామ్మోహన్, అలాగే ఏదైతే 19వ తారీఖున మాత్రం హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారు, అలాగే 20వ తారీఖున ఉమామహేశ్వరరావు, కళా వెంకట్రావు గారు వచ్చేసి వాళ్ళని కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఏదైతే జరుగుతుందో జాబ్ నిరుద్యోగులు ఎవరైతే
వాళ్ళంతా ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నాడు సూచిస్తుంది. కెమెరామెన్ నెంబర్ 1 న్యూస్ విజయవాడ.